శ్రీధర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే సార్. మీరు ఇందాక రాజకీయంలో విలువల గురించి అన్నారు, తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు టిఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా టార్గెట్ చేసి తెలుగుదేశం లీడర్స్ అందరూ ఇప్పుడు అప్పట్లో టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళే కదా సార్. మీరు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశంలో ఉన్న ఒక 20-30 మంది లీడర్స్ ని టిఆర్ఎస్ తీసుకుంది కదా. కాబట్టి అంటే మీరు నేర్పిన విద్యనే అని అన్న సామెత, కాబట్టి ఇది ఏ పార్టీ మినహాయింపు కాదు. కాబట్టి మీరు కూడా ఐ థింక్ యు గైస్ ఆర్ గోయింగ్ టు వెరీ బ్యాడ్ ఫేస్. శ్రీధర్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. నేను చెప్తే మీరు కన్విన్స్ కూడా అవుతారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అనేక కుట్రల్ని మనం ఛేదించుకొని ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా 60 ఏళ్ళ పోరాటాన్ని మనం సక్సెస్ అయినాం. రాష్ట్రాన్ని అంతకుముందు ఒక నానుడి ఉండేది ఏంటంటే, వాళ్ళు ప్రచారంలో పెట్టింది తెలంగాణ వచ్చినా తెలంగాణ వారికి పరిపాలించుకోవడం చేత కాదు, వారికి ఆ స్కిల్ లేదు అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అది అంటూనే ఆ రకంగా బదలాం చేస్తూనే స్థిరమైనటువంటి పాలన, సుస్థిరమైనటువంటి పాలన, శాంతి భద్రతతో కూడిన పరిపాలన తెస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నప్పుడు అరే వీళ్ళు స్టాండ్ అయిపోతూ ఉన్నారు, ఇంకా తెలంగాణ వారికి పరిపాలన చాతనవుతుంది, దేశంలోనే పేరు తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పి కొంత మేరకు ఆ రోజు ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర చేసినారు. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, అనేక కుట్రలు మీకు చెప్పేటి కొన్ని చెప్పని కొన్ని రాజకీయాలలో ఉన్నాయి. సో అందుకనే శ్రీధర్ గారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు సుస్థిరమైనటువంటి రాజకీయాలలో పరిపాలనలో ఉండాలంటే నెంబర్ గేమ్ మీకు తెలియంది కాదు. బొటాబొటీ మెజారిటీ కాకుండా ఆ రోజు స్థిరమైన పాలన ఉండాలంటే ఎమ్మెల్యేలను కొంతమందిని ఆ రాజకీయ అవసరం అయి ఉండొచ్చు, లేదా వాలంటీర్గా వాళ్ళంతలో వాళ్ళు మేము అయ్యో తెలంగాణ పోరాటంలో మేము అప్పుడు కొట్లాడలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇప్పుడు రాష్ట్రం వచ్చిందిగా కనీసం కలిసి మనది మనం చేసుకుందాం, ఇంకా రాష్ట్రం అయిపోయింది మేము రియలైజ్ అయినామని చెప్పి వచ్చిన వాళ్ళు ఎక్కున్నారు. ఆ రోజు ట్రెండ్ కానీ ఆ కరెంట్ అఫైర్స్లో కానీ అది కీలకంగా పనిచేసింది. కాబట్టి అప్పుడు మాకు అనివార్య పరిస్థితులలో వారిని చేర్చుకున్నామే తప్ప వేరే ఉద్దేశం ఈ ఫిరాయింపులో ఒక ముఖ్యమంత్రి సీట్ కోసమో లేకపోతే ప్రభుత్వంలో మారింది ఒక రాజకీయ గేమో ఒక కక్షతోని వాళ్ళు మమ్మల్ని చేసినారు కాబట్టి మేము చేస్తున్నామనో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానము, లేకపోతే క్యాండిడేట్లు లేక ఆ పార్టీలో పోటీ చేసే వాళ్ళు లేక ఈ రకంగా తీసుకొని చేయడమో ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ ఫక్తు రాజకీయ క్రీడ ఈరోజు చేస్తూ ఉన్నది. సో అటువంటి క్రీడల్ని ఛేదించడానికి మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఈ 10 years తర్వాత కొంత తెలంగాణకు పునాది పడింది. ఈరోజు ఎవరు వచ్చినా రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా అవి ఆటోమేటిక్గా జరిగేటటువంటి కార్యక్రమాలు అనేకం మేము తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి వికృత చేష్టలని నేను మాట్లాడుతూ ఉన్నాను. రైట్, మరో కాలర్ చైతన్య డల్లాస్ నుంచి కాల్ చేశారు. చైతన్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే చైతన్య గారు, చెప్పండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. క్వశ్చన్స్ ఏవైనా ఉంటే బ్రీఫ్ గా అడగండి చైతన్య గారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా అని ఒక అనుమానం ఉందండి. ఎందుకు అంటే ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ముందు ఎలక్షన్ ఉన్నప్పుడు కవితను అరెస్ట్ చేస్తాము అని చెప్పారు, దాంట్లో మీరు సెంటిమెంట్ రగిలించారు, అది మీకే బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మీరు కవితను అరెస్ట్ చేయించుకున్నారు, మళ్ళీ సింపతి పొందాలనుకుంటున్నారు. ఇదొక ప్రశ్న, దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా? ఎందుకు అంటే మొన్నటి వరకు మొన్న అదేదో సభ జరిగిన దానికి అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఓపిక ఉంది, కానీ మళ్ళీ అదే అసెంబ్లీకి రావడానికి మాత్రం ఓపిక లేదు. ఈ రెండు క్లారిఫై చేస్తే బాగుంటుందండి. ఒకటి, మీరు అడిగినటువంటిది బీఆర్ఎస్కు బీజేపీకి ఎటువంటి ఒప్పందం లేదండి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే శషబిషలు లేకుండా అన్కాంప్రమైజ్డ్గా మాకు ఏ రాష్ట్రంలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి జాతీయ పార్టీలకు ఉన్నట్టుగా ఈరోజు పార్లమెంటులో ద వాయిస్ ఆఫ్ తెలంగాణ ఉండాలి, అది బ్రతుకుండాలి. తెలంగాణ సమస్యల మీద పోరాటం చేయాలంటే, నిక్కచ్చిగా పోరాటం చేయాలంటే మాకు హైకమాండ్ ఎవరు లేరు, తెలంగాణ ప్రజలు మాత్రమే మా హైకమాండ్. కాబట్టి ఈరోజు మనకు ఒక 12-14 మంది ఎంపీలు ఉంటే కనుక రేపు తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ జాతీయ పార్టీలు వేరే రాష్ట్రంలో మన నైబరింగ్ స్టేట్స్లో అది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రాలో ఏదైనా వారు గెలుపు కోసమో అక్కడ పార్టీ ఉనికి కోసమో కాంప్రమైజ్ అయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితులు కనుక దాపరిస్తే మళ్ళీ మనం తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో కాపాడడానికి ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ఈరోజు పార్లమెంటులో తెలంగాణ
రాష్ట్ర సమితి యొక్క ఎంపీలు అక్కడ ఉంటే కనుక మన ప్రయోజనాలను కాపాడే విధంగా పోరాటం చేస్తారు అని చెప్పి అన్కాంప్రమైజ్డ్ బ్యాటిల్ చేయగలుగుతారని చెప్పి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు విక్టరీ తప్పకుండా మా వైపు ఉంటుంది. బీజేపీకి ఇంత చేసినాక మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లోకి పోతామా అండి కలిసి ఉంటే? సో లోపాయకార ఒప్పందాలతో అరెస్ట్ కాకుండా ఉండగలుగుతాం. కానీ మీరు అన్న జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు కానీ మన కాంప్రమైజ్డ్ వేలో చేసుకుంటారు. కానీ మేము ఎక్కడ చేయలేదు కదా. ఈరోజు మేము ఆ రకంగా పోరాడుతూ ఉన్నాం కదా బీజేపీ మీద. సో రెండో విషయం మీరు అడిగినటువంటిది వారు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటండి, వారు సెకండ్ ఇది చేసింది రాబోయే కాలంలో అంటే అదేదో అడిగినారు వారు. సో మెయిన్ ఈ క్వశ్చన్ అడిగినారు వారు. తప్పకుండా అటువంటిది ఏం లేదు. బీఆర్ఎస్ బీజేపీకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, పొత్తు లేదు. మేము పోరాడుతూ ఉన్నాం. ఆ రోజు పోరాడినాం, ఈ రోజు పోరాడుతాం. రైట్. కాంగ్రెస్ మేడిగడ్డపై చేసిన ప్రచారమే వాళ్ళని గెలిపించింది. మీరు కూడా చాలా ప్రాజెక్ట్స్ని చాలా గర్వంగా చెప్పుకున్నారు. మరి ఈ ఎన్నికల్లో అదే వాదాన్ని తీసుకోబోతున్నారా? ఇప్పుడు ఒక్క మేడిగడ్డ ప్రచారమే కాదు, మేడిగడ్డ కింద ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని చెరువులు నింపినాం, ఈరోజు ఎన్ని డ్యాములు నింపినాం, ఈరోజు ఏ రకంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి ఆ రోజు ఎన్ని మెట్రిక్ టన్నులు పండింది, 2014లో ఎంత పండింది, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 10 ఏళ్లలో ఈరోజు ఎంత వ్యవసాయ పంట ఉత్పత్తులను చేయగలిగిన మెట్రిక్ టన్నులతో సహా లెక్కలతో సహా. ఎందుకంటే అది లెక్కలు చెప్తే కొద్దిగా బోరింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సమయం ఇస్తే వ్యవసాయంలో ఆ రోజు 2014లో ఉత్పత్తి ఎంత, ఈరోజు ఎంత, ఈరోజు ఆ రోజు ఎన్ని ఎకరాలు పండింది, ఈరోజు ఎన్ని ఎకరాలు సాగులోకి తెచ్చినాం, ఆ రోజు విద్యుత్ కన్జంప్షన్ ఎంత, ఈరోజు విద్యుత్ కన్జంప్షన్ ఎంత పర్ క్యాపిటా, ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ లేదా సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత, జీడిపి ఎంత, ఈరోజు ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పమంటే చెప్తాం. ఇవాళ ఏ కార్యకర్త మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అడిగినా మేము కంఠాపతంగా మేము ఒక స్టూడెంట్ లాగా చెప్పగలుగుతాం. తప్పకుండా అభివృద్ధిలో మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజలు సంక్షేమం కానీ బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఈ 100 రోజుల పాలన గతంలో బీజేపీ కేంద్రంలో ఉండి ఏం చేసింది, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంది కూడా బేరీజ్ వేసుకుంటారు. మీకు ఈ ఎన్నికలలో తేలిపోతుంది మళ్ళీ. రైట్. మరొక